హలో, ఈరోజైతే నా జర్నీ చూపిస్తా. వీళ్ళైతే కో యూట్యూబర్స్ అనమాట, ఫ్రెండ్స్. ఎలా మీట్ అయినాం ఏంది అని చెప్పేసి నేనైతే తమ్ముడు సిస్టరు మేమందరం ఎట్లా ఎడిగిపోయినాం అని చెప్పేసి నేనైతే మొత్తం అయితే వీడియో తీసి పెట్టినానండి. అది ఫస్ట్ నేను మా ఊరి నుంచి వచ్చేటప్పుడు హనుమంతుడు ఎదురొచ్చినాడు. మాకు మంచి సెకండ్ అనమాట. సో మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఎడిగిపోతున్నాం అంటే లక్ష్మీపురానికి అయితే పోతున్నాం అనమాట. తెలిసిన వాళ్ళు ఉంటే చిన్న పని ఉంటే వెళ్తున్నాం. ఆడికైతే ఎట్లా వెళ్తున్నాం కదా అని చెప్పేసి మంచి వీడియోస్ తీసిన, చక్కగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. మంచుతో సూపర్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. అటు సైడ్ కూడా పల్లెటూరులానే ఉంది. మేమైతే వెళ్ళి వస్తూ ఇక్కడైతే బిర్యానీ తినేసి పోదామని చెప్పేసి అయితే ఆగినామన్నమాట. సూపర్ ఉంది. నాకు నా పక్కన ఉన్న అది నచ్చిందనమాట. గోడ మీద ఉన్నది చూసారా, గోల్డ్లా మెరుస్తుంది పిక్చర్. బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట. ఇదైతే నాకు చాలా కారంగా అనిపించింది. అంత ఘాటు. ఆఫ్టర్నూన్ అది కూడా ఎండలో జర్నీ చేస్తే అమ్మో నాకైతే మస్తు వాటర్ అయిందనమాట. ఇది తిన్న తర్వాత ఒక ఎగ్ అండ్ ఆనియన్, చికెన్ పీసెస్, ఫ్రై పీసెస్ తీసుకున్నాం అనమాట. అండ్ పెరుగు చట్నీ, షేర్వా ఇచ్చినారు. పర్వాలేదు టేస్ట్ వైజ్గా. అండ్ నాకైతే కారంగా అనిపించింది అనమాట. చూడండి ఇంత పీస్ ఎందుకు నాకు కావాలని మా వారిని అడుగుతున్నా, నాకు వద్దు తిను అంటున్నారనమాట. నాకు యాక్చువల్లీ చికెన్ స్మూత్గా ఉండాలన్నమాట. ఇట్లా ఉంటే నాకు నచ్చదు. చూసారా, ఇది చూపిస్తున్నా చాలా బాగుంది కదా అని చెప్పేసి తినడం అయితే అయిపోయిందండి. వావ్, ప్రశాంతంగా పోతాం ఇప్పుడు బస్సు ఎక్కేసి. వచ్చిన పని అయితే అయిపోయిందనమాట. థమ్స్అప్ అయితే తీసుకున్నాం, స్మాల్ చిన్న బాటిల్స్. సో వెళ్ళిపోతున్నాం అనమాట. బస్సు అయితే ఎక్కడానికి బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. మాకు టైం బస్ కావాలి కదా బస్సులో. ఇవన్నీ స్నాక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. తీసుకుని బస్ అయితే వచ్చేసింది. ఎక్కేసిన తర్వాత ఇది వైజాగ్ బస్ అండి. చూసారా, ఇక్కడ వెళ్తున్నప్పుడు అక్కడైతే బట్టలు వాష్ చేస్తున్నారు. చూసారా, మధ్యలో కాలువలో వాష్ చేసేది. పల్లెటూరులో బాగా మస్తు ఉంటుంది అనమాట. మంచి వాటర్, తేటగా ఉన్న వాటర్ అయితే బాగుంటుంది బట్టలు వాష్ చేసేదానికి. ఈ టెంపుల్ తీద్దాం అనుకున్న, గుడి, చర్చ్. అయ్యో, నేను ఫోన్ తీసేసరికి పోతానే ఉంది బస్సు. బస్ స్టాండ్లో, వేరే బస్ స్టాండ్లో ఆగినాక ఇట్లా పల్లీలు అండ్ ఆరెంజెస్ తీసుకొని అని చెప్పేసి అంటున్నారనమాట మా వారు. పాపం ఇవి పట్టుకొని ఆ చివరి నుంచి చివరికి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళని చూసి తీసుకో అబ్బా అని చెప్పేసి అంటే తీసుకుంటున్నాం అనమాట. విలేజ్ నుంచి తీసుకొచ్చినారంట వీళ్ళు. 2 పల్లీలు ప్యాకెట్స్ తీసుకున్నాం. అలాగే ఆరెంజెస్ 100 రూపీస్ చెప్పారనమాట. ఒక బుట్ట వచ్చేసి, చిన్న బుట్టలండి. ఆ బుట్ట వచ్చేసి 100 రూపీస్ చెప్పినారు. వద్దు అని చెప్పేసి అన్నా కానీ 80 రూపీస్ అన్నారు. నో వద్దండి మాకు అక్కడ ఉంటాయి అన్నా కానీ అట్లానే నించోని మమ్మల్ని చూస్తుంది ఇదేనంగా. సో అందుకే అంటే బాధగా చూస్తుంది. తీసుకోండి అన్నట్లు. ఓకే తీసుకో అని చెప్పేసి నేనైతే తీసుకున్నా 80 రూపీస్కి. నేను చూడండి తెలివిదలని పైనుంచి పట్టుకోవాలి కానీ మధ్యలో నుంచి పట్టిన ఆరెంజెస్ నాకైతే లైటింగ్స్ అయితే పెట్టగానే ఎంత సూపర్ కన్నుల పండగగా అనిపించింది అనమాట. వీడియో తీసిన పెద్ద బిల్డింగ్స్. మేమైతే వైజాగ్ వచ్చేసినాం అనమాట. జర్నీ తీసుకుంటూ వైజాగ్ వచ్చిన తర్వాత మా వారు అన్నారనమాట, ఇక్కడ ఇటు ఫ్రెండ్ సిస్టర్ ఉన్నారనమాట, వాళ్ళ పాపని చూసేదానికి పోదామా అని చెప్పేసి అన్న ఒక మాట. అంటే అంతకుముందు నుంచి మాట్లాడుతున్నాంలేండి సిస్టర్తో. మంచి ఫ్రెండ్ అయినారు, రమ్మని చెప్పేసి తను కూడా అన్నారనమాట. సో అందుకే వాళ్ళ పాపను చూసేదానికైతే పోతా ఉన్నాం. తనకి చాక్లెట్స్, బిస్కెట్స్ అవి తీసుకుందామని ఏడైతే ఆగినాం అనమాట. బస్ స్టాండ్లోనే తీసుకున్నాం. మ్యాక్సిమం మేము తీసుకున్న దానికి ఒక 350 రూపీస్ పెట్టినారనమాట. నాకు తెలీదు ఇంత ఉంటుంది చేంజ్ రేట్ అని చెప్పేసి. నేను పొలం అని తీసుకుంటా ఉన్నాను. పర్వాలేదు, నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందులో మా పిల్లలకు కూడా తీసుకున్నా, అన్న సిస్టర్ వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాను అనమాట. జేమ్స్ సెట్ అండ్ బిస్కెట్స్, చాక్లెట్స్, లాలీపాప్స్ తీసుకున్నా. సూపర్ మస్త్. నాకు ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం నేనైతే యూట్యూబ్ ఫ్రెండ్ని, సిస్టర్ని కలవడం. బ్రిడ్జ్ దాటి వెళ్ళాలన్నమాట వాళ్ళ ఇంటికి పోయేదానికి ఆటోకి అయితే.
చూడండి అటైతే ఎక్కేసి వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసినాం అనమాట. మేము వెళ్ళిపోయే రోజైతే ఇంకొక తమ్ముడు యాడ్ అవుతా అని చెప్పినాడు. నేను వస్తున్నా మామ్స్, నేను వస్తున్నా, అక్కడ ఉండండి ఆర్కే బీచ్లో అని చెప్పేసి, ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్నా అని చెప్పేసి అంటే మా వారేమో ఓకే మనం కూడా పోదాం, సరదాగా వచ్చినాం కదా ఏడదాకా అని చెప్పేసి ఆర్కే బీచ్కి అయితే వచ్చినాం. నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో అయితే అదేమో తేనెటి పార్క్ పక్కన బీచ్ అండి. ఈరోజు వెళ్ళిపోతున్నాము, నేను నైట్ వచ్చిన ఈరోజు వెళ్ళిపోతున్నాం అనమాట. తమ్ముడైతే వచ్చేసినాడు, జమ్మూలో చేస్తాడనమాట, ఆర్మీలో చేస్తాడంట. ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ అండ్ తమ్ముడు మమ్మీ మమ్మీ అంటాడనమాట. తనిష సిస్టర్ ఏడిపిస్తుంది, నీకు పెద్ద కొడుకు వచ్చిండు అక్క అని చెప్పేసి. ఏం పర్వాలా మమ్మీ అన్న అని చెప్పేసి నేనైతే మస్తు మంచిగా ఫీల్ అయినా. వాళ్ళ పాప కూడా ఇచ్చింది, తనిష సిస్టర్ వాళ్ళ పాప. నాకైతే మస్తు సూపర్ అనిపించింది. అట్మాస్ఫియర్ చేంజ్ అయిందనమాట. మస్తు గోలగా ఉంది. మా జోక్స్ అయితే మీరు వినుంటే మస్తు పడి నవ్వు ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ బాగుంది కానీ అంటే పక్కన చిన్నపిల్లలు అండ్ అందరూ మొబైల్స్ తీసుకొని వీడియోస్ తీసుకోవడానికి దానికి సాంగ్స్ అట్లా పెడుతున్నారనమాట. మనకైతే కాపీరైట్ పడుతుంది కదా అట్లా పెడితే. సో అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. చూడండి తమ్ముడైతే అక్కదా పడదాందా అవి నీకు ఏమొస్తుంది చూద్దాం పెట్టు అని చెప్పేసి పిలిచినాడు. ఒక్కటంటే ఒక్కటి పడలేదండి, 40 రూపీస్ తీసుకున్నాడు తమ్ముడు. చూడండి తనిష సిస్టర్, నేను ట్రై చేస్తా చూడు పడిపోద్దని చెప్పేసి పెట్టింది. ఓ షిట్ అనింది అనమాట. తనేమో బావా రా, నువ్వు రా బావా అని చెప్పేసి తమ్ముడు పిలుస్తున్నాడు అనమాట. మా వారిని వీడియో తీస్తున్నారు. మా వారు మమ్మల్ని వీడియో తీసేదానికి లేరు ఎవరు. సో మా వారు వీడియో కెమెరామెన్ అయిపోయినారు ఈరోజు. ఇక్కడైతే బాగా మస్తు సూపర్ అనిపించింది. అంటే చీకటి అయిపోతుంది కదా, అందుకే ఇంకా ముందుకు పోయేదానికి లేదనమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకా సూపర్ ఉంటుంది. వ్యూ కూడా చాలా బాగుంది. కొంచెం ఎర్రగా అయిందనమాట మబ్బులన్నీ. సూపర్ ఉంది కదా. కేర్ఫుల్గా ఉండాలండి బీచ్కి వచ్చినప్పుడు. మా వారైతే వేసినారు జస్ట్ మిస్ అని చెప్పిస్తే నవ్వుతున్నారనమాట. మిస్ కాదు, మిస్ చేసినామని మేము ఇంబో నాకు తెలియ. నేను బాగుంది బాగుంది ఫోటో చూడు. అనిల్ మాత్రం ఫోటో తీయడం అమ్మ ఇక్కడ. అయితే ఆ సముద్రం అలలు సౌండ్ వినిపించుదామని నేనైతే అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట. చూడండి నేనైతే వీడియో తీస్తున్నా అలలనైతే. నేను కెమెరామెన్ అయిపోతా, వీడియో ఎట్లా తీయాలి నా అలల్ని అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఈ నీడ నాదే నేను చిన్న కాళ్ళ దాకా వచ్చింది. నేను చాలా దూరం నుంచి తీస్తున్నా, అందరి దగ్గరికి పోయి అయితే తీస్తున్నారు అనమాట. చాలా బాగుందన్నమాట వ్యూ. నాకైతే చాలా ఇదైతే లైఫ్ ఫుల్ మెమరబుల్ టైం అనమాట. తమ్ముడికి ఫ్లైట్ లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే తొందరగా ముగించేసి వెళ్ళిపోతున్నాం. మా వారు కెమెరామెన్ అయిపోయిండు, తమ్ముడితో వీడియోస్ తీయబ్బా అని చెప్పేసి తీయించుకుంటా ఉన్నాం. ఇక్కడైతే పాపకాన్స్ అయితే మొక్కజొన్న పొత్తులు మొక్కజొన్న పొత్తులు అయితే మేము ముగ్గురం అయితే తీసుకున్నాం అనమాట. చూడండి తమ్ముడు నవ్వుతున్నాడు. నాకు వద్దమ్మా పాపకాన్, నాకు అసలు జ్వరం అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఐస్ క్రీమ్ అయితే తింటా రండి, ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి జోక్స్ చేస్తున్నాడు. ఇట్లా ఫ్లైట్ ఎక్కేస్తాను నేను, త్వరగా తినేసి పోదామని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. అనిల్ తనకు కూడా ఛానల్ ఉంది, తన సిస్టర్ కూడా ఛానల్ ఉందన్నమాట. మేము ముగ్గురం ఏడ కలవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎట్లా అనిపించింది, ఎట్లా నచ్చినట్లయితే బీచ్ ఇది వైజాగ్ మా జర్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి. మేమైతే వెళ్తున్నాం అనమాట. బస్ స్టాండ్కి వెళ్ళేదారిలో అయితే కళ్ళు చెదిరే లైటింగ్స్ నాకైతే సో 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 హ్యాపీగా ఉందన్నమాట. అది కూడా 2 మెంబర్స్ ఫ్రెండ్స్ని కలవడం అమ్మ సూపర్. అది మా వారు సపోర్టింగ్ లేకపోతే నేను ఇంతవరకు అయితే రాకపోయేదాన్ని. యూట్యూబ్లో కానీ ఇక్కడ ఇట్లా ఫ్రెండ్స్ మీటింగ్ సో 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 అసలు చెప్పలేను, అసలు అంత హ్యాపీగా ఉంది. సో మేమైతే వెళ్తున్నాం అనమాట. బస్ స్టాండ్ పెట్టేసినాం, మళ్ళీ స్నాక్స్ తీసుకుంటున్నాం అనమాట. ఒక
చిప్స్ తీసుకుందాం, పాప్కార్న్ తీసుకున్నాం. ఇవన్నీ తినడానికి చాలా లాంగ్ అండి మాది, లాంగ్ వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ తీసుకున్నాం అనమాట. తీసుకొని డ్రింక్స్ కూడా తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం. బస్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. బస్సు వచ్చేసింది ఆల్రెడీ. బస్ కూడా ఎక్కేస్తున్నాం అనమాట. బస్సులో మూవీ గట్రా ప్లే చేస్తున్నారు, లేదంటే వీడియో తీసుకుందాం అనుకున్నా. చాలా బాగుంది కదా. పోతా ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది దాటుతున్నాం. ఇది ఇక్కడ దాకా రావడానికి వైజాగ్ అక్కడి నుంచి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పెట్టినట్టు అనిపించింది మాకు. ఇప్పుడైతే ఊరు దాటిపోతున్నాం అనమాట. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. ఇంతకు మించి వీడియో తీయలేను అనమాట, చీకటి అయిపోయింది. బాయ్ అండి.